నమస్కారం అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ ప్లీజ్. ప్లీజ్. నాకు హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానక్ వరల్డ్. లాస్ట్ టైం మన వీడియోలో బీఎస్సీ నర్సింగ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చూసుకున్నాం కదా. ఇప్పుడు బీఎస్సీ నర్సింగ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలా ఉపయోగపడుతుంది ఫ్యూచర్లో. ఇది ఎందుకంటే అవుట్ ఆఫ్ వెళ్ళాలనుకునే వాళ్ళు, ఫారెన్ అబ్రాడ్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. అలా కాకోకుండా ఇంకా మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినప్పుడు చాలా వరకు ఎన్యూఐడి కార్డ్స్ అడుగుతారు. ఆ ఎన్యూఐడి కార్డ్ కావాలంటే ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఉండాలి. కాబట్టి ఆ ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఇక్కడ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ అని చెప్పేసి టైప్ చేయండి. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ వచ్చాక దీంట్లోకి వెళ్ళండి. సైట్లోకి వెళ్ళిన తర్వాత ముందుగా సైట్ ఇట్లా ఉంటుంది. ఇందులో వచ్చేసి ఆప్షన్ ఇక్కడ ఉంటే చూడండి, నర్స్ రిజిస్ట్రేషన్ అండ్ ట్రాకింగ్ సిస్టమ్, ఎన్ఆర్టీఎస్ లైవ్ రిజిస్ట్రేషన్ నర్సెస్ అనేది కదా. ఇక్కడ టైప్ చేయండి, ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రెష్గా రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నాం కాబట్టి ఇక్కడ న్యూ యూజర్ అని ఉంటుంది. న్యూ యూజర్లోకి వెళ్ళి క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్, నర్స్ విత్ ఎన్యూఐడి, ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్. ఎన్రోల్మెంట్ రిజిస్ట్రేషన్ అంటే ఇది మనం చేసుకున్నటువంటి సిస్టమ్. నర్స్ విత్ ఎన్యూఐడి అంటే ఎన్యూఐడి కార్డు ఉన్న తర్వాత కూడా కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఇన్స్టిట్యూట్ రిజిస్ట్రేషన్ అంటే మీ ఇన్స్టిట్యూట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తారు, అదొక సిస్టమ్. ఆన్లైన్ ప్రాసెస్ మనం పార్ట్ 2 వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.